కార్ రేసింగ్ విషయంలో అరెస్ట్ అవుతారా లేదా అనే విషయంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నేను చావనైనా చేస్తాను కానీ భయపడేది లేదని అంటున్నారు. మరి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది ఈ విషయంలో. మరి తను అరెస్ట్ అవుతాడా లేదా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. కేటీఆర్ రీసెంట్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే నేను జైలుకి వెళ్ళి మహానాయకుడిని అవుతా, ఎంతో మంది నాయకులందరూ కూడా జైలు నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు. ఇప్పుడేమో చావనైనా చేస్తాను కానీ భయపడేదే లేదా అంటున్నారు. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది? ఈయన జైలుకి వెళ్తాడనిపిస్తుందా లేకపోతే ఇలానే నాంచుతారనిపిస్తున్నారా? జైలుకి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి. ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది, మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఈడీ కానీ అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బీఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ డైరెక్ట్ కాదు. ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు, గీడీ లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు, ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు, మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40,000 మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే. ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగారు. ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసో దక్షిణ తెలంగాణ ఆఫీసో అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగానే నీ దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా, మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం. జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోయి
నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇది హైదరాబాద్ రిపోర్ట్. నిమ్స్ ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే 10th 11th ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్ మినరల్స్ చేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 100 సంవత్సరాలు అంటే బతకొచ్చు. ఇగో దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అని ఏదైతుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వాతంత్ర్య సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరిట ఇరోం ఓటు హక్కును దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా, ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఎన్నికలు ఒకటి ఈసారి ఓటేసేందుకు ముందుకు ఒక చట్టం పేరు వీలుంది. ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలు గా మార్చారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటేసే హక్కు ఉండదు అనుకోండి. ఈమె 14 years ఉండదమ్మా. పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే. దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ ఇస్తామైంది హాస్పిటల్. 14 సంవత్సరాలు బతికింది. 14 years 14 సంవత్సరాలు బతికింది. కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడాడు. ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్. ఫేక్ దీక్ష. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ నేను చెప్పాను కదా, ఢిల్లీలో చెప్పాను, ప్రతిసారి చెప్పాను. ఏదైతుందో ఇది నిమ్స్ రిపోర్ట్, ఇది డాక్టర్స్, ఇది ఖమ్మం, అది ఎవ్రీడే ఏం ఫ్లూయిడ్ చేసింది. మీరు ఒక చెట్టు కింద అంటే ఒక RMP డాక్టర్ని అడిగినా కూడా ఏం దీక్ష ఇది ఫేక్ దీక్ష. కొందరు వాళ్ళ సహచరులు ఇడ్లీ తిన్నాడు, సాయంత్రము రాత్రి కర్డ్ రైస్ తిన్నాడు, అంతా అబద్ధం. ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు. గడ్డం చేసుకోలే అంతే. దాంతో నీరసంగా కనిపించిండు. అదొక డ్రామా. ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు ఈ దీక్ష చేశారు ఆయన 29 నుంచి 9వ తారీఖు వరకు. 29 నవంబర్ అంటే 29, 30, 11 days చేశాడు. 11th కు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 9th డిక్లరేషన్ 2009 9th నాడు ఆమె బర్త్డే నాడు అనౌన్స్ చేసింది. మళ్ళీ అది రివర్స్ అయింది. అయిపోయింది. ఇక్కడ సోనియా గాంధీ గారు, ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు. నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు, నీరసంగా ఉన్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది. డాక్టర్స్ భయపడ్డారు. అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే. తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారికి కేశవరావు గారికి తెలిసిన ఇది బయటకు పొక్కనివ్వలా. అతను ఫ్లూయిడ్ తీసుకుని అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం. ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది. కేంద్రంలో UPA ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కదా, సెప్టెంబర్ చనిపోయినాక రోషయ్య గారు అయినారు. నవంబర్ 29, 2009 డిసెంబర్ 9th డిక్లేర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసిచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేది ఒక అనౌన్స్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ 119 పోతే అక్కడ 175 కదమ్మా ఎమ్మెల్యేలు. 170 మంది మొత్తం రాజీనామా, ఎంపీలు రాజీనామా. మేము సమైక్యాంధ్రనే కావాలా. 170 మంది సమైక్యాంధ్ర కోసమే ఎక్కిపించారు. వాళ్ళందరూ రాజీనామా, మంత్రులు గింతులు అంతా రాజీనామా స్పీకర్ కు సమర్పించాడు. జయ ఆంధ్ర అని అక్కడ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి, లేకపోతే హైదరాబాద్ ఒక విధంగా కామన్ క్యాపిటల్ ఉండాలి, కలిసి ఉండాలి, కామన్ క్యాపిటల్ ఉండాలి. దీని మీద ఏదైతుందో ఇతను ఎప్పుడంటే 23 నాడు రివర్స్ అయింది. డిసెంబర్ 23 డిసిషన్ పెండింగ్ పెట్టింది. ఆంధ్రలో ఒత్తిడికి UPA ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా. అప్పుడు 20 నాడు ఏమిస్తాడు, మూవ్మెంట్ అవుతా ఉంటే 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటే సీఎం కుర్చీ కోసం ఉద్యమం అన్నాడు. మాది బతుకు తెరువు పోటాము,
బతుకు తెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటం ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్. మైకులు విరగొట్టే చంద్రబాబు వారం నుండి ఏమైండు, చంద్రబాబు మాయమైపోయిందని చెప్పిండు వారం నుంచి. చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి, చెప్పులు మోయడు కాదు పార్టీ పెట్టండి, కొట్లాడండి నాలుగు. కానీ టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన, టీడీపీ తెలంగాణ నాయకులకు టీఆర్ఎస్ అధినేత సూచన. ఈ మాట ఎవరితో అన్నాడు, టీడీపీలతో. టీడీపీ పీఆర్పీ నుండి టీఆర్ఎస్ లో చేరికలు అంటే 4 లక్షల మంది చేస్తా అన్నాడు. అప్పటికి కొన్ని వందల మంది వచ్చారు, 600-700 మంది వచ్చారు. ఏది 20 అంటే ఆయన దీక్ష విరమించే వరకు. 1 మినిట్ దీక్ష విరమించే వరకు. ఆంధ్రులు ఒత్తిడి వల్ల ఏమంటుండు, 4 లక్షల మంది చచ్చిన తెలంగాణ పోరకు. ఆయననేమో దొంగ దీక్ష చేసాడు. ఆయన అల్లుడేమో పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టలేదు, చారాన్ని అగ్గిపెట్ట 25 పైసలు అగ్గిపెట్టలేదు, 1000 రూపాయలు పెట్రోల్ ఉంది. అంటే ఇదంతా డ్రామా. నీ బావ గాని నీ తండ్రి గాని అమాయకులను రెచ్చగొట్టి చంపారు తప్పితే నువ్వు చావవు, నీ నీ తండ్రి చావడు, నీ చెల్లె చావది, నీ అన్నయ్య ఆయన పేరేంది సంతోష్ కుమార్, ఆయన పేరు రాజ్యసభ కదా, మందులు ఇచ్చడానికి రాజ్యసభ చేసిండు కదా, ఆయనకు మందులు కావాలి కదా, దేశమంతా తిరిగితే మందులు టైంకి ఇవ్వాలి. ఆయన రాజ్యసభ చేసిండు, ఆయన 1000 కోట్లు సంపాదించిండు. మీ కుటుంబ సభ్యులు గాని మీ మిత్రులు గాని ఏ ఒక్కడు చావలే. బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో దళితులు దాంట్లో బలైపోయినారు. 1200 మంది 1200 మందికి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తీర్మానం చేసి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి 466 మందిని ఐడెంటిఫై చేశారు. సిగ్గు లేదా నీకు కేటీఆర్? సిగ్గు లేదు. అసెంబ్లీ మొదటి తీర్మానం, నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, మీ నాయన ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ లో మొదటి చర్చనే సంతాప తీర్మానం 1200 మందికి. ఎక్కడ పోయిందా మరి 1200 మంది? వాళ్ళని చంపింది కదా 466 మందికి. వాళ్ళకైనా అందరికి ఉద్యోగాలు 25 లక్షలు ఇచ్చిందా? ఇవాళ శ్రీకాంతాచారి ఆకాశం ఎత్తిండ్రు, మీకోసం బలైపోయిండు. ఆమె తల్లిని ఏం చేసిండ్రు, ఓడిపోయి హుజూర్ నగర్ ఇచ్చిన 2014లో. ఆయారాం గయారాంలకు మంత్రులు చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, కార్పొరేషన్ చేసినావు. మరి ఆమెకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదా? ఈ రోజు ఏదైతుందో మళ్ళీ ఒక సెంటిమెంట్ ను, అంటే నేను చావడానికి ఆయన సిద్ధము, నువ్వెందుకు చావాలయ్యా, నీ నాయన చావాలే, నీ బావ చావాలే. ఈ బోగస్ అనేది ఏదైతుందో ఇట్ ఈజ్ ఇన్ ద రికార్డ్స్. కనుక ఏదైతుందో ఇటువంటి ప్రగల్భాలు, ఇటువంటి అబద్ధాలు చెప్పకు. మోసము మాయా. ఈ రోజు మీరు అమెరికాలో ఉన్నప్పుడు 2006 వరకు నీవు నీ చెల్లె 99లో మంత్రి ఉండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. చివరకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంచాయత్ అది చేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతుందో ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్స్ 50-60 ఎకరాలు ఉండే. ఇద్దరు వాళ్ళ అన్న నా మంచి మిత్రులు, అన్న పిల్లలు నా మిత్రులు. నా క్వార్టర్లో ఉండే రంగారావు, కలవకుంట రంగారావు, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, 9 మంది సిస్టర్స్. అన్న పిల్లలు నా దగ్గర ఉండే. రమ్యారావు ఉన్నారు కదా, మా దగ్గర ఉండరు వాళ్ళు. రమ్యారావు తర్వాత వంశీ అండ్ మన కన్నారావు రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, కన్నారావు యూట్యూబ్ లో ఫేమస్ కదా, వాళ్ళ అన్న కొడుకు అతను. ఒక బిడ్డ వాళ్ళు చనిపోయిన తర్వాత పెళ్లి ఏదైతుందో అది ఎలా చేశాడు ఏం సంగతి, కానీ ఇతనే కాళ్ళు గడిగాడు రమ్యారావుకి ఏదైతుందో. రమ్యారావు గారు కూడా బయటకు వచ్చి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేయడం చూస్తా ఉన్నాము. అంటే వాళ్ళ మధ్య అంటే కుటుంబ కలహాలు అంటారా? అంటే వాళ్లకు అడ్జస్ట్ కాక ఎన్నో హామీలు ఇచ్చాడు. ఉప ఎన్నికలప్పుడు కరీంనగర్ లో వాళ్ళ భర్త ఏదైతుందో ఎలక్షన్ ఏజెంట్ ఉండే 2004లో, వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కరీంనగర్ లో. ఏదో గొంతెమ్మ కోరికలు చెప్పాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని. ఢిల్లీలో పోయి నెలల తరబడి ఉన్నా ఏం చేయలే. డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఆమె ఏదో పోరాటం చేస్తుంది. వాళ్ళ అన్న ఉన్న ఏదైతుందో వాళ్ళ తల్లి, అన్నగా తమ్ముడు వంశీ ఏదైతుందో వాళ్ళు విత్ కేసీఆర్ దగ్గర ఉన్నారు. కన్నారావు గారిని పిలువరు, అతని పోడు, అతని వ్యవహారం, అతని వ్యాపారం అతను చేసుకుంటుంది. ఈమె ఏదైతుందో ఈమె కాంగ్రెస్ లో ఉండి ఏదో క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఏం జరగలేదు, బట్ అభిప్రాయ భేదం ఉంది. వాళ్ళు కూడా ఏదైతుందో ఈమెను గాని కన్నారావు గారిని ఫంక్షన్స్ కూడా పిలువరు. బట్ రమ్యారావు తల్లిని, రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో ఎవ్రీడే కేసీఆర్ తోటి ఉంటారు. మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా, వంశీ చందర్ ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో వాళ్ళ అన్న వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు, వంశీ కూడా నా దగ్గర ఉన్నాడు. ఎమ్మెల్యే కార్డ్స్ లో నేను దాదాపు 87 to 2005 వరకు ఒకే క్వార్టర్లో ఉంటే 18 సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు.
వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సహాయ సహకారాలు అందించాను. ఇప్పుడు దే ఆర్ కంఫర్ట్. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు 3-4 ఏళ్లలో ఒక మినిమం ఒక 1 year దాకా నా క్వార్టర్లో ఉన్నాడు అతను. నా క్వార్టర్లో ఉండేవాడు. 43 ఏలో వస్తే ఉండేవాడు. ఆయన అప్పుడు ఫ్యామిలీ ఏదైతుంది ఇక్కడ లేకుండే సిద్దిపేటలో ఉండే. సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పెద్ద కొడుకు నా దగ్గర ఉండే. తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు. ఉండి ఫ్యామిలీ అంతా అక్కడనే ఉండి చదివారు వాళ్ళు. ఇది సో కేటీఆర్ అనేది సిస్టమ్ ను బ్రేక్ చేసిండు. దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు, కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసిండు కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం. బెనిఫిట్ జరగకపోవచ్చు, డబ్బులు తీసుకోపోవచ్చు, బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని ఫెమాన్ కాదని ఏదైతుందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అవుతుందో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చినావు కనుక ఈ కేసులో అక్యూజ్ నెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయం. దాంట్లో ఏ మాత్రం లేదు. ఇక సావనైనా వస్తాను. ఇక ఇద్దరు సంగతి చెప్పిన ఈ రామాయణము వినొచ్చిందా? సత్య క్వశ్చనే లేదు. వినొచ్చిందా? నీవే చెప్పావు, నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు. నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు. గ్రీన్ కోనికి 40 కోట్లు ఇచ్చిన, అందరికి ఇవ్వలేదా? మెగా ఇవ్వలేదా అంటున్నాడు. ఇచ్చిండ్రయా? అందరికి ఎంత ఇచ్చిండ్రు? నీకెంత ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిండ్రు? నీకు ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు పారిశ్రామికులతో బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బెల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో 30-40 కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు కొన్నారు కదా. పార్టీ మార్పుడు అందరికి డబ్బులు ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు, కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఈయన చేయలే ఆర్బీఐ గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది. పౌండ్స్ కింద ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే. మరి ఈయనకి బెనిఫిట్ ఏంటంటారు? అంటే ఇల్లీగల్ గా ఏమైనా అన్అఫిషియల్ గా అమౌంట్ అయితే ఈయన అకౌంట్ ఈయన అకౌంట్ కు అమౌంట్ వచ్చిందనేది నేను నమ్మడం లేదు, రాలేదు కూడా. ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు. రేపు అమౌంట్ ఏదైతుందో 55 కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంట్ స్పాన్సర్ అయింది. ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదమ్మా వాళ్ళకు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెన్యుమరేషన్ ఏదైనా ఉందో వాళ్ళకు. తో మొత్తం 4-5 రేసులు. ఫస్ట్ రేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కో ఉండే, సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు మేము చేయలేమని. స్పాన్సర్ అమ్మా, స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది. మన ప్రభుత్వం వస్తుంది అని ఓవరాల్ గా రారాజు కదమ్మా, ఆయనే ముఖ్యమంత్రి కదా. ఇది సిస్టమ్స్ ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే. దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీ ఏమో వాళ్ళు ప్రూవ్ చేయాలి. దీన్ని ఏదైతే నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను వకీలు ఏదైతుందో ఇతను కానీ నీట్ గా బయటకొస్తాడు. ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా. క్విక్ బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్. ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కనపడతలేదు మనకు. ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ కనుచూపు పేరులో కనపడతలేదు కనుక ఈ కేసు ఏం కాదు. అరెస్ట్ మాత్రం ఖాయం. ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా. నేను ఏదైతుందో ఆసనాలు చేసుకుంటా, బయటకు వస్తా, మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా, అదే మీరు అన్నట్టుగా మొదలు ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. ఆమె చదువుకుంది కదా, వాళ్ళ చెల్లి చదువుకుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, చంద్రబాబు గారు అయిండ్రు, రేవంత్ రెడ్డి గారు అయిండ్రు. నేను ముఖ్యమంత్రి సంతోషం. కానీ ముఖ్యమంత్రిని పోటీ ఏదైతుందో ఆమె జైలుకు వచ్చింది. నీకంటే ముందు పోయింది కవిత, నీకంటే ముందు పోయింది. తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు, నీకేమో ఇక్కడ న్యూ ఇయర్ నాడిస్తున్నాడు. మరి ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదైతుందో చూద్దాం మరి. ఎందుకంటే ఆమె కూడా జైలుకు పోయింది కదా, ఆమె కూడా అర్హత ఉంది. ఆమె కూడా జైలుకు పోయినందుకు నీ ప్రకారం ఆమె కేసీఆర్ బిడ్డనే. ఆమె నీ అంతా తెలివి పర్లేదు. ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. ఆమె మేధావే. భారతదేశంలో కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు. ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది నేర్పింది ఆమె. ఎంత మేధావి. భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం
మీరు మాత్రం బీసీలకు ఏమి ఇయ్యలే. బీసీల కోసం పోరాటం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు. రెండోసారి 1.5 year తర్వాత ఆయారాం గయారం ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి, కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సవితమ్మ ఒక మంత్రి, ఆయారాం గయారం. నీ పార్టీలో ఎవరు మహిళలు లేరు, టికెట్లు లేవు, ఏం లేవు. మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది. తో ఆమె భారతదేశంలో పోరాడుతుంది. నువ్వు ఒక తెలంగాణే కదమ్మా. సారీ కేటీఆర్ గారు, మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మని అయిపోయింది. నేను అనుకుంటున్నా నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని నేను అనుకుంటా. ఆవిడ ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు బీసీ నినాదం తీసుకొచ్చిన తెరపైకి? అదే కదా, రేపు ప్రతిపక్షం ఉంది కదా, బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా. బీసీలను నమ్మబలికి అంతకుముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో, అప్పుడు దళితులు ముఖ్యమంత్రులను దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి 2 bedroom అన్నారు. ఈ రోజు మోసం మాటలు చెప్పి, మోసం మాయ చెప్పి, మోసం హామీలు ఇచ్చి, మీరే 2014లో ఏం హామీ ఇచ్చారు? 3 ఎకరాలు దళితులు గిరిజనులకు అన్నారు కదా, 2 bedroom అన్నారు కదా. తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ 25 acres విత్ స్విమ్మింగ్ పూల్. కూలి వాళ్ళ నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలని చెప్పిండు. ఆ 3 హామీలు ఏది అమలు చేయలే. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి, ₹1,00,000 రుణమాఫీ, ఆ 2 అమలు చేయలే. మీరు మోసం చేయలేదా? ఎస్. కాంగ్రెస్ జూటా, నువ్వైతే డబుల్ జూటా కదా. 2 సార్లు ఎన్నికై 9.5 సంవత్సరాల నుండి అమలు చేయలే. నీది డబుల్ జూటా. ఇది ఇంకా జూటా అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇది 1 year అయింది. ఓపిక పట్టు. 4 ఏళ్ళు చేయకపోతే ఇది జూటా. జూటాను రేపు ఎన్నిక చేస్తారా లేకపోతే డబుల్ జూటాను చేస్తారా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకేదైనా పార్టీ ఏదైతుందో బడుగు బలైన వర్గాలకు మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పారు. మళ్ళీ గిట్టారు అదే నినాదం తీసుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా ఏది అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. తొందరపడకు, అధికారం మనదే, డైరీలో రాసుకోండి, వడ్డీతో చెల్లిస్తా. ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకయా? ఫస్ట్ ఈ 4 ఏళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు. క్వశ్చనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని, యూపీ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఆంధ్ర గాని స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు. మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థల అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒక్కటి కూడా రాలే కదా కాంగ్రెస్. 31 జిల్లాలో మున్సిపాలిటీలు ఒక 3-4 వచ్చినాయి కదా కాంగ్రెస్ కు. ఏమైంది మీ రిజల్ట్? అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా 2-3 మున్సిపాలిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో, ఒక తాడిపత్రి ఇంకేదో అంతే, ఒక్క జడ్పీ రాలే. అటువంటి దానికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయలే. బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం 233 24 34 సీట్లకు 33 సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది. అలాగే యూపీలో ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది. తర్వాత మాయావతి 300 పైన వచ్చింది 403 సీట్లకు. రామారావు గారు 87 వరకు ఏదైతుందో సమితిలు 300 మాత్రమే, సమితి ప్రెసిడెంట్స్. అటువంటిది దాన్ని మండలాలు చేసి నియోజకవర్గానికి ఒకటి అనుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.